సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అంటే నాకు మాత్రం పొంగల్ విత్ పల్లీ చట్నీయే. అబ్బో, ఈ పొంగల్ చట్నీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదిలే. కానీ మా ఇంట్లో వీక్లో ఒక్కసారైనా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వేడి వేడి పొంగల్కి సరైన చట్నీ అంటే నాకు మాత్రం ఈ పల్లీ చట్నీయే. మీకు నచ్చిన ఏ చట్నీ అయినా సరే, ఆ పొంగల్ టేస్ట్ని ఫీల్ అవ్వాలంటే ఆ చట్నీలో అట్లా ఇట్లా ముంచి తింటేనే. సరే, ముందుగా పొంగల్ కోసం కొలత ప్రకారం రైస్ తీసుకోవాలి. ఇక్కడ నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఏ కప్పుతో రైస్ తీసుకున్నా అందులో 3/4 గ్లాస్ రైస్ తీసుకుంటే 1/4 భాగం పెసరపప్పు తీసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికించే వాటికి నార్మల్గా రైస్ వండే దానికంటే కొంచెం తక్కువగానే రైస్ తీసుకోవాలి. ఎందుకంటే ఉడికిన తర్వాత ఆ క్వాంటిటీ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి. అంటే రాగి సంగటి, సాంబార్ రైస్, రసం రైస్, పెరుగన్నం, కిచిడి ఇలాంటి వాటికి రైస్ కొంచెం తక్కువగానే తీసుకోవాలి. ఇందాక నేను చూపించిన ఆ గ్లాస్ కొలత అనేది చూడండి, ఇలాంటి ఒక పెద్ద గ్లాస్కి పెసరపప్పు రైస్ 2 కలిపితే ఒక 3/4 గ్లాస్ అయితే వచ్చింది. ఈ కొలత ప్రకారం లిమిట్గా తినే ఒక ముగ్గురికి అయితే సరిపోతుంది ఈ పొంగల్. తీసుకున్న ఈ పెసరపప్పు బియ్యాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్లు వంపేసి మళ్ళీ నీళ్లు పోసి ఒక 30 నిమిషాలు బాగా నాననివ్వాలి. అంటే కడిగిన తర్వాత నీళ్లు వేసామంటే ఆ నీళ్లు అనేవి తేట తెల్లగా ఉండాలి ఈ విధంగా. సరే, ఈ పెసరపప్పు బియ్యం నానేలోపు ఇందులోకి సింపుల్ పల్లీ చట్నీ చూద్దాం. చట్నీ కోసం కడాయిలోకి పల్లీలు తీసుకోవాలి. ఇక్కడ పల్లీ చట్నీ అనేది కొందరికి చిక్కగా ఉంటే ఇష్టం, అంటే గట్టిగా ఇష్టం, కొందరికి పల్చగా ఉంటే ఇష్టం. చిక్కగా కావాలంటే పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అదే పల్చటి చట్నీ అయితే పల్లీలు కొంచెం వేసుకున్న నీళ్ళు ఎక్కువ వేసి పల్చగా చేసుకోవచ్చు. ఇందాక నేను చూపించిన కప్పు కొలత అనేది చూడండి, ఈ స్టీల్ కప్పుతో 1 కప్పు పల్లీలు అయితే ఉంటాయి. ఈ పల్లీలని కొంచెం లో ఫ్లేమ్లో ఓపిక్గా వేయించాము అంటే లోపల దాకా బాగా వేగి పల్లీ చట్నీ టేస్టీగా ఉంటుంది. తీసుకున్న పల్లీలకి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. చట్నీలు పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి నేనైతే ఓ మాదిరి కారం ఉన్నవి 10 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు వాడే ఆ పచ్చిమిర్చి ఘాటును బట్టి తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. వేసిన ఈ పల్లీలు పచ్చిమిర్చిని లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ చూడండి ఫైనల్గా ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలకున్న పొట్టు తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. జార్లో వేసే ముందు ఇక్కడ వేసిన పచ్చిమిర్చితో ఒకవేళ మరీ కారంగా ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చి పక్కకు తీసేసుకోవచ్చు. చట్నీ గ్రైండ్ చేశాక కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ అయినా వేసుకోవచ్చండి. ఇందులోనే ఈ మాత్రం కొంచెం చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేసి వీటిని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేశాక ఈ స్టేజ్లో ఉప్పు కారం సరి చూసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక గ్రైండ్ చేసిన అదే మిక్సీ జార్లోకి కొంచెం నీళ్లు వేసి చట్నీ ఎలా ఉండాలో, అంటే చిక్కగా ఉండాలా లేదా పల్చగా ఉండాలా అన్న దాన్ని బట్టి తగినన్ని నీళ్ళు వేసుకోవచ్చు. మేమైతే ఏ చట్నీలైనా పచ్చళ్ళైనా పోపులు తాలింపులు గట్రా అయితే ఏం పెట్టము. మీకు ఇష్టం ఉంటే అలవాటు ఉంటే సింపుల్ పోపు వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉంటే బాగుంటుంది. ఇందులోకి పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇందాక చెప్పినట్లు మీకు పోపు వేసే అలవాటు ఉంటే సింపుల్ పోపు పెట్టుకోవచ్చు. చట్నీ అయితే సింపుల్గా రెడీ అయింది. ఇప్పుడు వెళ్ళి పొంగల్ సంగతి చూసేద్దాం. పొంగల్ కోసం కుక్కర్లోకి కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఉంటే నెయ్యి మొత్తం వేసుకోవచ్చు, లేదా ఆయిల్ మొత్తమైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 స్పూన్స్ దాకా నెయ్యి, ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. వేసిన నెయ్యి కానీ ఆయిల్ కానీ హీట్ ఎక్కాలి ఫస్ట్. తర్వాత చిన్న టీ స్పూన్ మిరియాలు, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర. మిరియాలు జీలకర్ర వేశాక ఆ మిరియాలు చిట్పట్లాడుతూ పైకి ఎగురుతాయి. కొంచెం జాగ్రత్తగా కరివేపాకు వేసుకోవాలి. వేసిన జీలకర్ర, మిరియాలు, కరివేపాకు ఆ నెయ్యిలో బాగా వేగి రంగు మారి మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత నీళ్లు వేసుకోవాలి. నేను ఫస్ట్ చూపించిన ఆ గ్లాస్ కొలత ప్రకారం పెసరపప్పు బియ్యం 2 కలిపి 1 గ్లాస్ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో 3 గ్లాసుల దాకా నీళ్లు వేసుకోవాలి. అంటే కొలత ప్రకారం ఏ కప్పు తీసుకున్నా 3/4 గ్లాస్ రైస్ తీసుకుంటే 1/4 భాగం పెసరపప్పు తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేశాక ఈ నీళ్లు మొత్తం బాగా మరగనివ్వాలి. దానికోసం హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచాలి. ఈ నీళ్లు తొందరగా ఫాస్ట్గా వేడెక్కడానికి అవసరమైతే ఇక్కడ 1 నిమిషం మూత ఉంచి ఉడికించుకోవచ్చు. నెయ్యిలో వేసిన, అంటే పోపులో వేసిన మిరియాలు, జీలకర్ర, ఆ కరివేపాకు ఫ్లేవర్స్ మొత్తం కూడా ఈ నీటిలో కలిస్తే ఆ పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉడికితే చాలు. మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు. మనం కొలత ప్రకారం నీళ్లు వేసాం కాబట్టి ఆ నీళ్లు ఆవిరైపోతాయి. ఆ పొంగల్ అనేది మరీ గట్టిగా వస్తుంది. ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అవ్వగానే
ఈ స్టేజ్లో లో ఫ్లేమ్లో ఉంచి సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే సర్వ్ చేసుకోవాలి. తర్వాత ఇందాక నానబెట్టాం కదా ఈ పెసరపప్పు బియ్యం వేసుకోవాలి. పెసరపప్పు బియ్యం వేసే ముందు ఇక్కడ గుర్తుంచుకోవాలి, లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, లేదంటే ఆ నీళ్లు తొందరగా ఆవిరైపోతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ఫైనల్గా సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే సర్వ్ చేసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక కుక్కర్ మూత పెట్టి 3 అంటే 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నార్మల్గా వైట్ రైస్కి అయితే మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ ఉంచితే ఇలాంటి పొంగల్కి అయితే మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్. విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా కనీసం ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేశామంటే లోపల పొంగల్ అనేది సరిగ్గా సెట్ అవుతుంది. ముందుగానే ఓపెన్ చేశారు అంటే ఈ స్టేజ్ వచ్చేసరికి జారుగా ఉంటుంది. ఈ విధంగా గరిటెతో మెత్తగా చేశారు అంటే చల్లారితే కొంచెం గట్టిపడుతుంది. ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఇష్టమైతే జీడిపప్పును నెయ్యిలో వేయించి ఆ నెయ్యితో సహా జీడిపప్పును ఇక్కడ వేసుకోవచ్చు. ఎప్పుడు కూడా పొంగల్ని వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ని మీరు ఫీల్ అవ్వచ్చు.